1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. మీరు ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకులు ఖాతాలు కలిగి ఉన్నారా? ఆ ఖాతాల్లో కొంత డబ్బును అట్లాగే ఉంచేసి ఖాతాను ఆపరేట్ చేయడం మర్చిపోయారా? 2 సంవత్సరాలు లేక అంతకన్నా ఎక్కువ టైంలో మీరు ఖాతాను ఆపరేట్ చేయకుండా మర్చిపోయినట్టయితే, లేక కేవైసీని ఇన్ టైం లోపల మీరు సబ్మిట్ చేయకపోయినట్టయితే మీ అకౌంటు ఆపరేషన్లో లేకుండా పోతుంది. అలా ఆపరేషన్లో లేకుండా పోయినటువంటి అకౌంట్ని మీరు తిరిగి మర్చిపోయినట్టయితే అందులో ఉన్న డబ్బంతా అలాగే ఉండిపోతుంది. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల అన్క్లెయిమ్డ్ ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆర్బీఐకి చేరుకుంటాయి. ఈ ఆర్బీఐకి చేరిన డబ్బుని ప్రత్యేకంగా ఒక అకౌంట్లో ఉంచుతుంది. ఇది ఈ అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవాలంటే పెద్ద కష్టమైన విషయం కాదు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీరు అలా మర్చిపోయి ఉంటే ఏదైనా ఒక అకౌంట్లో మీకు డబ్బు ఉన్నట్టుగా, అది 1000 కావచ్చు, 5000 కావచ్చు, 10,000 కావచ్చు, 25,000 కావచ్చు, ఎంతైనా సరే దాని వడ్డీతో సహా మీ డబ్బు మీకు తిరిగి రావాలంటే మీరు చేయాల్సిన పని ఏమిటంటే, మీకు దగ్గరలో ఉండేటువంటి ఆ బ్యాంకుకు లేక ఆ బ్యాంకుకు సంబంధించిన ఖాతా, అంటే దానికి సంబంధించిన బ్రాంచ్ ఏదైనా ఉంటే, అంటే మీరు అకౌంట్ ఎక్కడైతే ఓపెన్ చేశారో ఆ బ్రాంచ్కే వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఆ బ్యాంకుకు సంబంధించిన ఏ బ్రాంచ్ అయినా మీకు దగ్గరలో ఉన్నట్టయితే ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు మీ బ్యాంకుకు సంబంధించిన వివరాలు తెలియజేసి వాళ్ళను ఆ అకౌంట్ని యాక్టివేట్ చేయమని చెప్తే, దానికి తగ్గట్టుగా కావాల్సిన కేవైసీలో ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఏవి అడుగుతారో వాటిని ఇచ్చేసి ఆ తర్వాత అకౌంట్ని యాక్టివేట్ చేసుకొని మీ డబ్బుని వడ్డీతో సహా మీకు తీసుకునేందుకు మీకు హక్కు ఉంది. ఒకవేళ పొరపాటున మీరు మీ అకౌంట్ని మర్చిపోయారనుకోండి, అసలు మీకు ఆ అకౌంట్ ఉందా, మీరు మర్చిపోయినారా, మీ పేరు మీద ఏదైనా అకౌంట్ ఉందా అని కూడా తెలుసుకోవాలనుకుంటే, అది కూడా కష్టం కాకుండా ఆర్బీఐ ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ని క్రియేట్ చేసింది. దాని పేరు ఉద్గమ్. ఈ ఉద్గమ్ అకౌంట్లోకి వెళ్ళి మీరు మామూలుగా udgam.rbi.org.in అనేటువంటి ఒక వెబ్సైట్కి udgam.rbi.org.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేరు, దాంట్లోపల ప్రత్యేకంగా ఆ బ్యాంకు లోపల లేక ఏ బ్యాంకులో అయినా సరే 30 బ్యాంకులు మొత్తం టోటల్గా కలిపి ఒకటే ఒక వెబ్సైట్ కింద క్రియేట్ చేసింది. మీ పేరుని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇచ్చి మీ ఫోన్ నెంబర్ని దాంట్లో డీటెయిల్గా ఇస్తే, మీకు అందులో ఎక్కడైనా అకౌంట్ ఉందా, ఉంటే ఆ అకౌంట్ నెంబర్ ఏమిటి అనేటువంటి వివరాలు, ఏ బ్రాంచ్కి సంబంధించిన వివరాలు కూడా మీకు ఇస్తుంది. తద్వారా మీ అకౌంట్ ఉన్నట్టుగా ఆ తర్వాత ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు కన్సల్ట్ చేస్తే దాంట్లో ఎంత అమౌంట్ ఉందో తెలుస్తుంది, ఆ అమౌంట్కి వడ్డీ ఎంత అయిందో తెలుస్తుంది, ఎంతకాలం నుంచి అది ఆపరేషన్లో లేకుండా ఉందో తెలుస్తుంది. ముందుగా కేవైసీ మీరు ఇచ్చేసేసి ఆ బ్యాంకుకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని మీరు సబ్మిట్ చేసినట్టయితే మీ అకౌంట్ యాక్టివేట్లోకి వస్తుంది. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత మీరు దాంట్లో మీ డబ్బుని మీరు డ్రా చేసుకునే అవకాశం ఉంది, లేదా ఆ అకౌంట్ని మీరు కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంది. కష్టపడి సంపాదించిన డబ్బుని అనవసరంగా పోగొట్టుకోకండి. అది 1000 అయినా ఎంతైనా తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా సరే అకౌంట్ మర్చిపోయినారా, ఎన్నో అకౌంట్లు ఓపెన్ చేసి ఉంటారు, అవి ఆపరేషన్ లేకుండా పోయి ఉంటాయి. కానీ మీ డబ్బు సురక్షితంగా ఉందని తెలుసుకోండి. 2 ఏళ్ల దాకా మీరు కంటిన్యూస్గా అకౌంట్ ఆపరేట్ చేయకపోతే, లేదా ఇన్ టైంలో కేవైసీ సబ్మిట్ చేయకపోతే మీ అకౌంటు ఆపరేషన్లో లేకుండా పోతుంది. ఆ తర్వాత మెల్లగా 10 ఏళ్ల తర్వాత అది ఆర్బీఐకి అటాచ్ అయిపోతుంది. ఆర్బీఐ వేరే అకౌంట్లోకి ఆ డబ్బునంతా కూడా జమ చేసి పెడుతుంది. అయినప్పటికీ మీ యొక్క హక్కును ఎవరు కాలు రాయలేరు. మీ డబ్బు మీదే, మీరు కష్టపడి సంపాదించుకున్నారు, మీరు ఆ అకౌంట్లో పెట్టుకున్నారు. మీ డబ్బును మరొకరు తీసుకోవడానికి వీల్లేదు. కానీ తాత్కాలికంగా మీరు క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల అది బ్యాంకులోనే ఉంటే అది దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందనే భయంతో ఆర్బీఐ ఒక జాగ్రత్త చేసి మీ డబ్బును జాగ్రత్తగా దాచిపెట్టింది. ఆ దాచిపెట్టిన డబ్బుని, ఈ అన్క్లెయిమ్డ్ అమౌంట్ని మీరు వివరాలు సబ్మిట్ చేసి కేవైసీ ద్వారా మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకొని తద్వారా మీ డబ్బుని మీరు తిరిగి పొందడానికి అవకాశం ఉంది. అసలు నా అకౌంట్ నెంబరే నాకు జ్ఞాపకం లేదు, వివరాలైనా నాకు జ్ఞాపకం లేదన్నప్పుడు మీరు ఉద్గమ్ అనేటువంటి అకౌంట్లోకి వెళ్ళి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్ నుంచి మీరు పూర్తి వివరాలు తీసుకొని మీ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేస్తే మీకు అకౌంట్ ఉందా, ఉంటే ఆ అకౌంట్ నెంబర్ ఏమిటి, ఏ బ్యాంకులో ఉంది, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు మీరు ఆ బ్యాంకుకు వెళ్ళి
మీరు వివరాలు సబ్మిట్ చేసి మీ అకౌంట్లో ఉన్న డబ్బు మీరు డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడండి. ఒకసారి పొరపాటు జరిగింది, భవిష్యత్తులో మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా చూసుకొని ఇప్పటిదాకా మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయో, ఎన్ని అకౌంట్లు మర్చిపోయారో, అది 1000 రూపాయలైనా, 10,000 అయినా, 5,000 మీ అకౌంట్లోకి వెళ్ళి మళ్ళీ మీ అకౌంట్ ద్వారా మీ డబ్బు సంపాదించుకోవచ్చు. మీ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు బ్యాంకు జ్ఞాపకం ఉంటే ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు ప్రయత్నం చేయొచ్చు. బ్యాంకు జ్ఞాపకం లేకపోతే ఉద్గమ్ అనేటువంటి అకౌంట్లోకి వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు ప్రభుత్వం మీకు కల్పిస్తోంది. ఆర్బీఐ ముఖ్యంగా మీ డబ్బు పట్ల శ్రద్ధ వహిస్తోంది, మీ వడ్డీ పట్ల శ్రద్ధ వహిస్తోంది. మీరు జీవితంలో వేసిన ప్రతి రూపాయి మీకు చెందాలని కోరుకుంటుంది. కాబట్టి ఆర్బీఐ చేసిన ఏర్పాట్లను ప్రతి ఒక్కరూ మరి ఉపయోగించుకొని మీ డబ్బును మీరు జాగ్రత్త పరచుకోమని, మీ డబ్బును వెనక్కి తీసుకోమని కోరుతున్నాం. మీరు ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకులు ఖాతాలు కలిగి ఉన్నారా? ఆ ఖాతాల్లో కొంత డబ్బును అట్లాగే ఉంచేసి ఖాతాను ఆపరేట్ చేయడం మర్చిపోయారా? 2 సంవత్సరాలు లేక అంతకన్నా ఎక్కువ టైంలో మీరు ఖాతాను ఆపరేట్ చేయకుండా మర్చిపోయినట్టయితే, లేక కేవైసీని ఇన్ టైం లోపల మీరు సబ్మిట్ చేయకపోయినట్టయితే మీ అకౌంటు ఆపరేషన్లో లేకుండా పోతుంది. అలా ఆపరేషన్లో లేకుండా పోయినటువంటి అకౌంట్ని మీరు తిరిగి మర్చిపోయినట్టయితే అందులో ఉన్న డబ్బంతా అలాగే ఉండిపోతుంది. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల అన్క్లెయిమ్డ్ ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆర్బీఐకి చేరుకుంటాయి. ఈ ఆర్బీఐకి చేరిన డబ్బుని ప్రత్యేకంగా ఒక అకౌంట్లో ఉంచుతుంది. ఇది ఈ అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవాలంటే పెద్ద కష్టమైన విషయం కాదు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీరు అలా మర్చిపోయి ఉంటే ఏదైనా ఒక అకౌంట్లో మీకు డబ్బు ఉన్నట్టుగా, అది 1000 కావచ్చు, 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 25,000 కావచ్చు, ఎంతైనా సరే దాని వడ్డీతో సహా మీ డబ్బు మీకు తిరిగి రావాలంటే మీరు చేయాల్సిన పని ఏమిటంటే, మీరు మీకు దగ్గరలో ఉండేటువంటి ఆ బ్యాంకుకు లేక ఆ బ్యాంకుకు సంబంధించిన ఖాతా, అంటే దానికి సంబంధించిన బ్రాంచ్ ఏదైనా ఉంటే, అంటే మీరు అకౌంట్ ఎక్కడైతే ఓపెన్ చేశారో ఆ బ్రాంచ్కే వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఆ బ్యాంకుకు సంబంధించిన ఏ బ్రాంచ్ అయినా మీకు దగ్గరలో ఉన్నట్టయితే ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు మీ బ్యాంకుకు సంబంధించిన వివరాలు తెలియజేసి వాళ్ళను ఆ అకౌంట్ని యాక్టివేట్ చేయమని చెప్తే, దానికి తగ్గట్టుగా కావాల్సిన కేవైసీలో ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఏవి అడుగుతారో వాటిని ఇచ్చేసి ఆ తర్వాత అకౌంట్ని యాక్టివేట్ చేసుకొని మీ డబ్బుని వడ్డీతో సహా మీకు తీసుకునేందుకు మీకు హక్కు ఉంది. ఒకవేళ పొరపాటున మీరు మీ అకౌంట్ని మర్చిపోయారనుకోండి, అసలు మీకు ఆ అకౌంట్ ఉందా, మీరు మర్చిపోయినారా, మీ పేరు మీద ఏదైనా అకౌంట్ ఉందా అని కూడా తెలుసుకోవాలనుకుంటే అది కూడా కష్టం కాకుండా ఆర్బీఐ ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ని క్రియేట్ చేసింది. దాని పేరు ఉద్గమ్. ఈ ఉద్గమ్ అకౌంట్లోకి వెళ్ళి మీరు మామూలుగా udgam.rbi.org.in అనేటువంటి ఒక వెబ్సైట్కి udgam.rbi.org.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేరు, దాంట్లోపల ప్రత్యేకంగా ఆ బ్యాంకు లోపల లేక ఏ బ్యాంకులో అయినా సరే 30 బ్యాంకులు మొత్తం టోటల్గా కలిపి ఒకటే ఒక వెబ్సైట్ కింద క్రియేట్ చేసింది. మీ పేరుని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇచ్చి మీ ఫోన్ నెంబర్ని దాంట్లో డీటెయిల్గా ఇస్తే మీకు అందులో ఎక్కడైనా అకౌంట్ ఉందా, ఉంటే ఆ అకౌంట్ నెంబర్ ఏమిటి అనేటువంటి వివరాలు, ఏ బ్రాంచ్కి సంబంధించిన వివరాలు కూడా మీకు ఇస్తుంది. తద్వారా మీ అకౌంట్ ఉన్నట్టుగా ఆ తర్వాత ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు కన్సల్ట్ చేస్తే దాంట్లో ఎంత అమౌంట్ ఉందో తెలుస్తుంది, ఆ అమౌంట్కి వడ్డీ ఎంత అయిందో తెలుస్తుంది, ఎంతకాలం నుంచి అది ఆపరేషన్లో లేకుండా ఉందో తెలుస్తుంది. ముందుగా కేవైసీ మీరు ఇచ్చేసేసి ఆ బ్యాంకుకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని మీరు సబ్మిట్ చేసినట్టయితే మీ అకౌంట్ యాక్టివేట్లోకి వస్తుంది. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత మీరు దాంట్లో మీ డబ్బుని మీరు డ్రా చేసుకునే అవకాశం ఉంది, లేదా ఆ అకౌంట్ని మీరు కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంది. కష్టపడి సంపాదించిన డబ్బుని అనవసరంగా పోగొట్టుకోకండి. అది 1000 అయినా ఎంతైనా తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా సరే అకౌంట్ మర్చిపోయినారా, ఎన్నో అకౌంట్లు ఓపెన్ చేసి ఉంటారు, అవి ఆపరేషన్ లేకుండా పోయి ఉంటాయి. కానీ మీ డబ్బు సురక్షితంగా ఉందని తెలుసుకోండి. 2 ఏళ్ల దాకా మీరు కంటిన్యూస్గా అకౌంట్ ఆపరేట్ చేయకపోతే, లేదా ఇన్ టైంలో కేవైసీ సబ్మిట్ చేయకపోతే మీ అకౌంటు ఆపరేషన్లో లేకుండా పోతుంది. ఆ తర్వాత మెల్లగా 10 ఏళ్ల తర్వాత అది ఆర్బీఐకి అటాచ్ అయిపోతుంది. ఆర్బీఐ వేరే అకౌంట్లోకి ఆ డబ్బునంతా కూడా జమ చేసి పెడుతుంది. అయినప్పటికీ మీ యొక్క హక్కును ఎవరు కాలు రాయలేరు. మీ డబ్బు మీదే, మీరు కష్టపడి సంపాదించుకున్నారు, మీరు ఆ అకౌంట్లో పెట్టుకున్నారు. మీ డబ్బును మరొకరు తీసుకోవడానికి వీల్లేదు. కానీ తాత్కాలికంగా మీరు క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల అది బ్యాంకులోనే ఉంటే అది దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందనే భయంతో ఆర్బీఐ ఒక జాగ్రత్త చేసి మీ డబ్బును జాగ్రత్తగా దాచిపెట్టింది. ఆ దాచిపెట్టిన డబ్బుని, ఈ అన్క్లెయిమ్డ్ అమౌంట్ని
మీరు వివరాలు సబ్మిట్ చేసి కేవైసీ ద్వారా మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకొని తద్వారా మీ డబ్బుని మీరు తిరిగి పొందడానికి అవకాశం ఉంది. అసలు నా అకౌంట్ నెంబరే నాకు జ్ఞాపకం లేదు, వివరాలే నాకు జ్ఞాపకం లేదన్నప్పుడు మీరు ఉద్గమ్ అనేటువంటి అకౌంట్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్ నుంచి మీరు పూర్తి వివరాలు తీసుకొని మీ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేస్తే మీకు అకౌంట్ ఉందా, ఉంటే ఆ అకౌంట్ నెంబర్ ఏమిటి, ఏ బ్యాంకులో ఉంది, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు మీరు ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు వివరాలు సబ్మిట్ చేసి మీ అకౌంట్లో ఉన్న డబ్బు మీరు డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడండి. ఒకసారి పొరపాటు జరిగింది, భవిష్యత్తులో మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా చూసుకొని ఇప్పటిదాకా మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయో, ఎన్ని అకౌంట్లు మర్చిపోయారో, అది 1000 రూపాయలైనా 10,000 అయినా 5,000 మీ అకౌంట్లోకి వెళ్ళి మళ్ళీ మీ అకౌంట్ ద్వారా మీ డబ్బు సంపాదించుకోవచ్చు, మీ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు బ్యాంకు జ్ఞాపకం ఉంటే ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు ప్రయత్నం చేయొచ్చు. బ్యాంకు జ్ఞాపకం లేకపోతే ఉద్గమ్ అనేటువంటి అకౌంట్లోకి వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు ప్రభుత్వం మీకు కల్పిస్తోంది. ఆర్బీఐ ముఖ్యంగా మీ డబ్బు పట్ల శ్రద్ధ వహిస్తోంది, మీ వడ్డీ పట్ల శ్రద్ధ వహిస్తోంది. మీరు జీవితంలో వేసిన ప్రతి రూపాయి మీకు చెందాలని కోరుకుంటుంది. కాబట్టి ఆర్బీఐ చేసిన ఏర్పాట్లను ప్రతి ఒక్కరూ మరి ఉపయోగించుకొని మీ డబ్బును మీరు జాగ్రత్త పరచుకోమని, మీ డబ్బును వెనక్కి తీసుకోమని కోరుతున్నాం.